తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ రానున్నాడా? పీసీసీలో మార్పులు అనివార్యమా? పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్ ను అనుసరించే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారా? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త రక్తం ఎక్కించనున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ కాంగ్రెస్ లో కొత్త అధ్యక్షుడిని ఇంత అర్జెంట్ గా నియమించాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు టీపీసీసీ చీఫ్ కు సంబంధం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే. రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు అన్ని ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక, టీపీసీసీ చీఫ్ మార్పు లాంటి అంశాలపై ఫోకస్ చేయనుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. అయితే టీపీసీసీ మార్పు మాత్రం పార్లమెంటు ఎన్నికల రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందనే చర్చ పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన రిజల్ట్ ఆధారంగా పీసీసీ ఎవరనేది క్లారిటీ వస్తుంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు పీసీసీ చీఫ్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి 2018లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. దాదాపు 3 ఏళ్లు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2021 నుండి ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు. అప్పుడు పీసీసీ కోసం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి లాంటి ఎవరు ప్రయత్నాలు వారు చేసినా అందరినీ కాదని ఏఐసీసీ పెద్దలు రేవంత్ రెడ్డికి పీసీసీగా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్నట్లుగా మెజారిటీ సీట్లు ఇప్పించుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తాను ప్రధాన పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. అయితే అధిష్టానం అంచనాలను మించి రేవంత్ రెడ్డి రాణించారు. అధికారం సాధ్యం కాని తెలంగాణలో అధికారం తీసుకువచ్చారని రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మంచి ఒపీనియన్ ఉంది. అది దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ కు మంచి సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టింది. దానితో పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకొని ప్రచారం వరకు అన్ని తన భుజాల మీద వేసుకుని ప్రచారం చేశారు రేవంత్. ఇప్పటికే రేవంత్ కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఉంచడం సాధ్యం కాదు. దానికి తోడు ఒకవైపు పార్టీ, మరొక వైపు ప్రభుత్వం నడపడం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ మార్పు అనివార్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. దానికి తోడు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. దళితుల నుంచి భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ లాంటి వారు పోటీ పడుతున్నారు. మరోవైపు బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, పొన్నాం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రెడ్డిల నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారు. ఆదివాసీ నుండి సీతక్క పేరు వినిపిస్తోంది. అయితే సామాజిక సమీకరణల దృష్ట్యా సింగిల్ డిజిట్ ఉన్న కులాలకు మంత్రివర్గంలో అటు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. మెజారిటీ కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు పెద్దగా పార్టీ పదవులు మంత్రివర్గంలో జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించలేదు. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఎవరికో ఒకరికి పీసీసీగా అవకాశం ఇచ్చేటట్లు కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, పీసీసీ చీఫ్ మార్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నిక తర్వాత నుండి ఆ పార్లమెంట్ ఎన్నికల మధ్య దాదాపు ఒక 2 సార్లు పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున గాంధీ భవన్లో ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం పార్లమెంటు, దాంతోపాటుగా గడిచిన ఏదైతే సింగరేణి కానీ లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ముగిసింది. కీలకమైనటువంటి ఎన్నికలన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి ఇక టీపీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరొకవైపు రానున్న రోజుల్లో ఉండేటి స్థానిక సంస్థల ఎన్నికలే కాబట్టి గుర్తుతో సంబంధం ఉండదు. మరొకవైపు ఆ స్థానికంగా ఉన్నటువంటి అంశాల పట్ల స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ లేకపోతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి
ఆ రాజకీయ పరిస్థితుల అనుగుణంగా వారి గెలుపు అవకాశాలు కానీ ఓటములు ఉంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పిసిసి ఏదైతే మార్పుపై చర్చ నడుస్తుంది. దీంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2018లో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆ తర్వాత దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ల పాటు వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పటి నుంచి 2021 నుండి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు తన టీంను ఏదైతే గెలుపు గుర్రాలు గెలిచే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇచ్చుకొని దాదాపు కూటమిగా ఇటు సిపిఐ జనసమితి కాంగ్రెస్ పార్టీగా 65 సీట్లు సాధించడంలో తన కీలక పాత్ర పోషించాడు. మొదటి నుంచి కూడా గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి కానీ లేకపోతే కేసీఆర్ చేసినటువంటి వాటన్నిటిని కూడా మొదటి నుండి ప్రశ్నిస్తూ తాను అయితే టీపీసీ చీఫ్గా వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఎజెండాగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి వాటన్నిటిని కూడా జనాల్లోకి తీసుకువెళుతూ తాను ఏదైతే మొత్తం ప్రచారం అంతా చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. దాన్ని భావించే ఒకవైపు రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ దృష్టిలో కూడా తెలంగాణలో మరొకవైపు కర్ణాటక 2 రాష్ట్రాల్లో కూడా కొంత పాజిటివ్ ఉన్నా కూడా ఏదైతే పార్టీని జనాల్లోకి తీసుకువెళ్ళడంలో రేవంత్ రెడ్డి తన పాత్ర పోషించాడు. తాను అయితే అధికారం అవకాశం లేని తెలంగాణలో కూడా అధికారాన్ని తీసుకురావడంలో కొంత కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఏఐసిసి పెద్దలు కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ భావించారు. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్లో కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ అభ్యర్థిని ప్రకటించకపోయినా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉంటుంది, అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులు కానీ పేర్లు కానీ మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభ పెట్టి వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా మొదటగా దేశవ్యాప్తంగా ఎక్కడ ప్రకటించకపోయినా తాను అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించడిందని దాన్ని బట్టి చూసుకోవచ్చు. అయితే అసెంబ్లీలో మెజార్టీ సీట్లు సాధించడంతో పాటుగా పార్లమెంట్లో అభ్యర్థుల ఎంపిక నుండి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి చూసుకొని అభ్యర్థుల ఎంపిక కూడా మీరే డిసైడ్ చేయడం చెప్పేసి ఏఐసిసి పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఇటు అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారానికి సంబంధించినటువంటి ప్రచార పర్వం కార్యక్రమాలు దాంతో పాటుగా ఏఐసిసి పెద్దలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరొకవైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి అక్కడ కూడా వెళ్ళి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరి దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి మంచి ఒపీనియన్ ఉంది వారిద్దరికి కూడా రేవంత్ రెడ్డిపై. దీంతో పాటుగా ఆనాడు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ వచ్చే ముందు కూడా అప్పటికి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కానీ లేకపోతే కోమటిరెడ్డి వీరంతా కూడా జీవన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. కానీ అప్పుడు అధిష్టానం ఏఐసిసి పెద్దలు కూడా రేవంత్ రెడ్డికే మొగ్గు చూపారు. దాన్ని అయితే ఏఐసిసి పెద్దలు చూపినటువంటి వాటన్నిటిని కూడా నిలబెట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాడు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక అయిపోయింది, ప్రచారం అయిపోయింది, మెజార్టీ సీట్లు కూడా సాధిస్తాడని చెప్పేసి రేవంత్ రెడ్డికి అన్ని ఏదైతే అభ్యర్థుల ఎంపిక నుంచి మిగతా వాటన్నిటిని కూడా తనకే అప్పజెప్పిళ్ళు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం అన్ని కూడా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లుగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అయితే ఈ 14 సీట్లలో అసెంబ్లీలో ఎట్లయితే అధికారాన్ని తీసుకురాడో తాను అనుకున్నటువంటి 10 నుంచి 14 సీట్ల మనక కాంగ్రెస్ పార్టీకి వస్తే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తికే పిసిసి చీఫ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత గాంధీ భవన్లో అయితే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చూసుకోవచ్చు సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా, ఎందుకంటే అసెంబ్లీ సీట్లలో కానీ మంత్రివర్గంలో కానీ మిగతా పదవులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కొంత అవకాశాలు అయితే రాలేదు. ఇక ఇప్పుడున్నటువంటి పిసిసి చీఫ్గా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరికి 3 అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. జ్యోష్ణ ఇంకా చూడాలి 4వ తేదీ అయితే ఫలితాల వెలువడిన తెల్లారి 2 వారాల తర్వాత వచ్చేటువంటి 2 వారాల తర్వాత ఫలితాలు వెళ్ళినటువంటి 2 వారాల తర్వాత 10 లేదా 15 రోజుల్లో టీపీసీ చీఫ్ ఎవరనేది అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. జ్యోష్ణ. రైట్ ప్రేమ్.